హాయ్ అండి. నేను మీ రాఘవరాని. రజని ఒక నల్ల కోట్ వేసుకొని న్యాయదేవతని వంచిస్తున్న ఒక దుర్మార్గురాలు, దుష్టురాలు, నయవంచకురాలు, న్యాయానికి వెన్నుపోటు పొడుస్తున్న రజనీ గురించి ఇవాళ మాట్లాడుకుందామండి. ఆ రజని పవన్ కళ్యాణ్ గారి పక్కన చేరి, పవన్ కళ్యాణ్ గారిని పొగిడి, ఒక గుర్తింపు తెచ్చుకుని, అదే పవన్ కళ్యాణ్ నేను చెప్పారు, నన్ను నా ద్వారా ఎదిగారు, ఎదిగి ఇప్పుడు ఆయన గురించి చెడుగా మాట్లాడుతున్నారని నిన్న కొంచెం ఆయన ఆవేదన చెందారండి. ఇటువంటి నీచమైన న్యాయవాది రజనీ గారి గురించి వాళ్ళు మాట్లాడుకున్నాను. రజనీ, నిన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి దాంట్లో మాట్లాడినప్పుడు నాగేశ్వరి గురించి నేను అమిత్ షా గారితో ఉన్నప్పుడు నాగేష్ నా పక్కన ఉండి చూసి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇటువంటి ఇటువంటి విశ్లేషణ చేయొచ్చా అని అన్నాడు కదా. దాని గురించి నువ్వు మాట్లాడితే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగానే ఓకే, మీరు కరెక్ట్గా చెప్పారు, నాగేశ్వరరావు లేడు, కానీ ఆ రోజున గతంకి వెళ్దాము, గతంలో మీరు షర్మిలని జగన్ కొట్టాడని అన్నారు కదా, అప్పుడు మీరు షర్మిల చెప్పిందా, జగన్ చెప్పాడు? ఎవరు చెప్పారు మీరు అలా జగన్ కొట్టాడని మాట్లాడారు, అది నిజమా? అలా మాట్లాడవచ్చా? మీ మీద కూడా కేసు పెట్టవచ్చా అని ఒక న్యాయవాదిగా పాపం చాలా కష్టపడుతుంది. అమ్మా రజని, నువ్వు న్యాయవాదివే, కానీ న్యాయానికి వెన్నుపోటు పొడుస్తున్న, న్యాయదేవత కళ్ళు పొడుస్తున్న ఒక దుర్మార్గమైన వ్యక్తివి నువ్వు షర్మిలను కొట్టాడు అన్నాడు పవన్ కళ్యాణ్. షర్మిల ఏమన్నా వచ్చి చెప్పిందా నన్ను మా అన్న కొట్టలేదని? పోనీ జగన్, అయ్యా పవన్ కళ్యాణ్ ఎందుకు అట్లా మాట్లాడతావు, మా చెల్లి నేను కొట్టడం ఏంటి అన్నాడా? అనలేదు కదా. వాళ్ళిద్దరూ బయట పెట్టలేదు అంటే అక్కడ నిజం ఉందనే కదా. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఎన్నోసార్లు చెప్పింది, పవన్ కళ్యాణ్ నువ్వు యాక్టర్వి, పార్ట్నర్వి అని అన్నది. ఆ అన్న జగన్ అదే మాట అన్నాడు, అదే మా చెల్లి అని. మొత్తానికి 2019లో జగన్ని గెలిపించుకుంది షర్మిల. తర్వాత ఏమైంది? ఎందుకు షర్మిల విడిపోయి మాట్లాడుతుంది? జగన్ తల్లికి ఏమి గౌరవిస్తున్నాడు, అది తెలియట్లేదా? ప్రజలకు తెలియదా? కొట్టలేదు అర్థం చేసుకోవద్దా? సరే, ఇది అయిపోయింది. మరి వైఎస్ వివేకానంద రెడ్డిని గొడవ పెట్టి నరికేశాడు జగన్ అని అలా చెప్పలేదమ్మా పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ వివేకానంద రెడ్డి చంపేసి ఆ హత్య చేసిన అగంతకులను, దొంగలను, ఎవరైతే హత్య చేశారో ఆ హంతకులను వెనకేసుకొస్తున్నాడు జగన్ అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. హత్య చేశారు, ముందు గుండె నొప్పి అన్నారు, తర్వాత హత్య అన్నారు. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి బయటికి? మరి జగన్మోహన్ రెడ్డి, నువ్వు పవన్ కళ్యాణ్ తప్పుగా అన్నాడు అన్నావు పవన్ది. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే నాకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే నాకు నమ్మకం లేదు కనుక అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద కూడా నమ్మకం లేక తెలంగాణ హైకోర్టులో కేసు వేసి, ఏమని కేసు వేశాడు? మా బాబాయ్ హత్య చేయించాడు, అది చంద్రబాబు నాయుడు చేయించాడు, ఇది నారావారి హత్య అని చెప్పి మాట్లాడి ఇది సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోర్టులో కేసు వేశాడు. అవునా కాదా? రజని చెప్పు, ఎందుకు వేశాడు? హత్య చంద్రబాబు నాయుడు చేయించాడనే కదా ఆయన చెప్పింది. సరే, కేసు వేశాడు. మరి చెల్లెలు కూడా, వివేకానంద కూతురు సునీత కూడా కేసు వేసింది సిబిఐకి ఇవ్వాలని. తర్వాత గెలిచిన తర్వాత ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా? ఆంధ్రప్రదేశ్ పోలీసు అంటే అంత అభిమానం ఎందుకు వచ్చింది? ఆ కోర్టులో కేసు సిబిఐకి అక్కర్లేదండి, నేను గెలిచాను, నేను ముఖ్యమంత్రి అయ్యాను, నా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇది సిబిసిఐడి ఇది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది, దాని గురించి మనం సిబిఐకి అక్కర్లేదని ఎందుకు మాట్లాడాడు? అంటే నువ్వు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంచి వాళ్ళు అయిపోతారు, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ అక్కర్లా. అది ఏం మాట్లాడదు, ఏం మాట్లాడవా? ఇది ఇందులో తెలిసిపోవట్లేదా ఎవరు హత్య చేయించారని? సరే, 5 సంవత్సరాలు అధికారం ఉన్నాడు, బాబాయ్ చెప్పినాడు ఏమైనా కనిపెట్టాడా? చంద్రబాబు నాయుడు మీద అంత పెద్ద నింద వేశాడు కదా, ఏమైనా కనిపెట్టాడా? మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి రజని? ఈ నాలిక ఉంది కదా అని అడ్డంగా దిడ్డంగా ఎలా పడితే అలా మాట్లాడు మాకు రజని. కాస్త మంచి చెడు ఉంటుంది,
న్యాయం ధర్మం ఉంటుంది. నువ్వన్నీ విడిచేసావు. న్యాయం అక్కర్లేదు నీకు. ఒక ఏమంటారు, ఒక అభిమానం అక్కర్లేదు నీకు. నీకు బంధువులు అక్కర్లేదు, స్నేహితులు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు నీకు. నీకు జగన్మోహన్ ఒక్కడే కావాలి నీకు. ఆ నల్లకోటు కింద వైసీపీ కండువ కప్పుకుని కూర్చున్నావు అంతే. పైకి నల్లకోటు, లోపల వైసీపీ కండువ. ఎందుకా బతుకు? అదే ఒక బతికేనా? న్యాయంగా ఉండు. న్యాయదేవతను కాపాడాల్సిన రక్షకురాలిగా నువ్వు న్యాయవాదిగా ఉంటున్నప్పుడు న్యాయాన్ని కాపాడాలి. ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడేసి నువ్వే పెద్ద తెలివిగలదు అనుకోవడం చాలా తప్పు రజని. ఎప్పటికైనా గుర్తుంచుకో, నువ్వు న్యాయంగా ఉంటే నీకు భగవంతుడు నీ వెనకాతలు ఉంటాడు. లేకపోతే నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు, అందులో డౌటే లేదు. ఇక్కడ మాత్రం గుర్తుంచుకో రజని, నువ్వు కడుపుకు అన్నం తింటే మంచిగా ఉండాలా, మంచిగా మాట్లాడు. ఈ గలీజు మాటలు మాట్లాడొద్దని ఒక పెద్దవాడిగా నిన్ను హెచ్చరిస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.